నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. అందరూ కూడా అండి ఇప్పుడున్న రోజుల్లో గోల్డ్ కొనడం అనేది చాలా కష్టంగా ఉంది అని చెప్పి బాధపడుతూ ఉంటాం. అలాంటప్పుడు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్నవాళ్ళు గోల్డ్ కొనాలి అంటే చాలా కష్టంగా ఉందండి. 1 గ్రామ్ బంగారమే మనకి 14,000 నుంచి 13,000 నుంచి 14,000 వరకు కూడా ఉంది. కాబట్టి గోల్డ్ కొనడం అనేది అసాధ్యమైన విషయం అని అనుకున్న వాళ్ళందరికీ కూడా స్మాల్ సేవింగ్ ఛాలెంజ్ అనేది కూడా మనం చేసుకోవచ్చండి. అంటే 30 డేస్ నుంచి ఒక 90 డేస్ 3 నెలల్లో మనం గోల్డ్ కొనుక్కోవచ్చండి. నేనైతే కనుక ఇలా చేయడం వల్ల నాకైతే వర్కౌట్ అయింది. అదే ప్లాన్ మీకు తెలియజేస్తున్నానండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. గోల్డ్ కొనలేము అని అనుకున్న వాళ్ళు కూడా ఇంట్లో ఉండి హౌస్ వైఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మన గోల్డ్ కొంచెం కొంచెంగా మనం సేవింగ్ చేసుకుంటూ మన గోల్డ్ అనేది చేర్చి పెట్టుకోవచ్చు. అది ఎట్లాగా ఏంటి అనేది ఈరోజు మీకు ఎస్టిమేషన్తో సహా క్లియర్గా ఒక టేబుల్ లాగా వేసి మీకు చూపిస్తానండి. మీరు కూడా ఒకసారి ఫాలో అయ్యి చూడండి. మన వల్ల కూడా గోల్డ్ కొనడం అనేది సాధ్యమవుతుంది అనేది కూడా మీరు కూడా నమ్మగలుగుతారు. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఎందువల్లనంటే రోజు పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్గా వస్తూ ఉంటాయి. ఇంకా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. నిజంగా అండి మనందరము ఇప్పుడున్న జనరేషన్కి ఖర్చులు అనేది బాగా పెరిగిపోయి అసలు డబ్బులే మిగలటం లేదక్క, మనం ఎలా సేవింగ్స్ చేయటం అన్న ఆలోచన అనేది కూడా వస్తుందండి. ఇది మన సేవింగ్స్ అనంటే మనకి వందలు వేలల్లో మనం సేవింగ్స్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఒక 30 డేస్ ప్లాన్ అండి. అంటే 30 డేస్ నుంచి 90 డేస్ వరకు నెలకి మనం ఎలా సేవింగ్స్ చేస్తే 3 నెలల్లో మనం బంగారం అనేది ఎలా కొనగలము అనే ఒక విషయాన్ని ఈరోజు తెలుసుకుందామండి. చాలామంది అసలు ఒక్క గ్రామ్ బంగారం కూడా మాకు లేదక్క, మాకు ఆడపిల్లలు ఉన్నారు, ఖర్చులు అనేవి అయిపోతూ ఉన్నాయండి. మనకి ఎన్ని డబ్బులు వచ్చినా కూడా రోజు ఖర్చు అయిపోతూనే ఉంటాయండి. సేవింగ్స్ అనేది కొంతైనా సరే మనకి బయటకు కనపడాలి అని అంటే మనం ఒక ప్లాన్ అనేది వేసుకోవచ్చు. చాలా ఈజీగా అందరూ కూడా ఎలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళైనా కూడా ప్లాన్ వేసుకొని మనం చేయగలిగితే బంగారం మన వల్ల కూడా కొనడం అనేది సాధ్యమవుతుందండి. నేనైతే అట్లాగే ఫాలో అవుతున్నాను. అదే ప్లాన్ మీకు తెలియచేద్దాము, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మీరు కూడా ఆలోచన అనేది వస్తుంది, ప్లాన్ వేసుకోవచ్చు కదా, మీరు కూడా ట్రై చేస్తారన్న విషయాన్ని నేను ఈ వీడియోలో తెలియజేస్తున్నానండి. మీరు ఏం చేస్తారు అని అంటే మీకు ఒక టేబుల్ కూడా ఇస్తానండి. ఆ టేబుల్లో మీకు క్లియర్గా తెలియజేస్తాను. ఇప్పుడు మనకి మనీ బ్యాంక్ లాంటివి బాక్సు లాగా మనకి వుడ్లో బాక్సులు వస్తున్నాయండి. అలాంటివైనా సరే, లేదంటే మీకు దగ్గర మట్టి ఉండీలు ఉంటాయి కదా, బయట అమ్ముతారు మనకి, అలాంటి ఉండీలు ఏదైనా సరే ఒకటి కొని ఉంచుకోండి ఫ్రెండ్స్. ఎందువల్లనంటే అందులో వేస్తేనే ఒకసారి వేసేసిన తర్వాత మనం ఇంకెక్కడైనా పెట్టి దాచుకోవచ్చు. అలా దాచుకుంటే కనుక తీసి వాడేస్తూ ఉంటాం కాబట్టి ఉండీల్లో వేస్తే మనం తీయకుండా ఉండొచ్చు. అలా అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అలాంటి మట్టి ఉండీలను కానీ మనీ బ్యాంకులు లాంటివి కానీ మీరు ఏదైనా సరే ఒకటి రెడీ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీకు ఇప్పుడు స్క్రీన్ మీద నేను ఒక టేబుల్ వేసి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇది 30 డేస్కైనా సేవింగ్స్ ప్లాన్ అండి. ఫస్ట్ మనం ఒక టేబుల్ వేసుకోవాలి ఇలాగా. అంటే 30 డేస్కి అయిన ప్లాన్కి సంబంధించిన డే 1, డే 2, డే 3, డే 4, డే 5 అనే మనం డేస్ వైజ్గా మనం వేసి నేను ఒక ప్లాన్ లాగా వేశానండి. అందులో మనం ఏం చేయాలి అని అంటే డే 1 ఫస్ట్ డే మనం ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం అనుకోండి, ఒక 10 రూపాయలని మీరు ఉండీలు పక్కన పెట్టుకొని ఆ ఉండీల్లో డే 1 ఒకటవ రోజున 10 రూపాయలతో మీరు స్టార్ట్ చేసినా కూడా చక్కగా మీరు బంగారం అనేది ఈజీగా 3 నెలల్లో మనం కొనుక్కోవచ్చండి. అది ఎలాగ సాధ్యం అనేది చూద్దాం. డే 1 రోజున ఒక 10 రూపాయలని తీసి మీరు ఉండీలో వేసేయండి ఫ్రెండ్స్. డే 2 ఏం చేస్తారంటే ఒక 20 రూపీస్ని ఆ ఉండీల్లో మీరు సేవింగ్స్లో వేసేసేయండి. మనం ఎంతో ఖర్చు పెడుతూ ఉంటాం. ఇలా కనుక సేవింగ్స్ చేసుకుంటూ ఉంటే కంటికి కూడా కనిపించకుండా మనకి తెలియకుండానే మనం కూడా బంగారాన్ని సేవింగ్స్లో చేసుకోవచ్చు. అలాగే డే 3 30 రూపీస్, డే 4లో 40 రూపీస్, డే 5లో 50 రూపీస్ అని అన్నట్టుగా మీరు ఉండీల్లో చేర్చి పెట్టుకుంటూ రండి ఫ్రెండ్స్. వేసినప్పుడల్లా కూడా డే 1 10 రూపాయలు వేశారనుకోండి, అది ఇంటూ మార్క్ వేసేయండి. ఎందువల్లనంటే మనం ఎంతవరకు సేవింగ్స్ చేశామనేది మనకు కన్ఫ్యూషన్గా ఉంటుంది. కాబట్టి వేసినప్పుడల్లా మీరు ఆ అమౌంట్ని ఇంటూ మార్క్ చేసుకుంటూ వచ్చేసేయండి. అలాగే 30 డేస్కైనా నేను టేబుల్ అనేది ఇచ్చానండి. మనకి ఆ 30 డేస్ కూడా కంప్లీట్ అయ్యే సమయానికి మొత్తం అమౌంట్ అనేది మనకి ఎంత చేరుతుంది అని అంటే 4,650 రూపీస్ అనేది మనకి చేరుతుందండి. ఇదే విధంగా 3 నెలల పాటు మీరు చేయాలండి. అంటే ఒక నెలకి 4,650 రూపాయలు. అలాగే నెక్స్ట్ మంత్ అంటే ఒక నోట్బుక్లో ఒక పేపర్లో మీరు 3 మంత్స్కైనా టేబుల్స్ వేసుకోండి. ఫస్ట్ మంత్కైనా టేబుల్ వేసినప్పుడల్లా మనం ఇంటూ మార్క్ వేసేసి వస్తున్నాం కదా, అలాగే సెకండ్ మంత్
కూడా ఇదే విధంగా డే 1 నుంచి మళ్ళీ కూడా 10 రూపీస్తో స్టార్ట్ చేయండి. అంటే సెకండ్ మంత్ 10 రూపీస్తో స్టార్ట్ చేయండి. డే 2లో 20 రూపీస్, డే 3లో 30 రూపీస్ అన్నట్టుగా మీరు సేవింగ్స్ చేసుకుంటూ వచ్చారు అని అంటే అదే మళ్ళీ సెకండ్ మంత్ కూడా మనకి అదే అమౌంట్ చేరుతుంది. అందులో ఎంత 4,650 రూపాయలు మనకి చేరుతుంది. అలాగే మనకి థర్డ్ మంత్ 3వ నెలలో కూడా మనం ఇట్లాగే టేబుల్ వేసుకొని చక్కగా మనం అది ఇంటూ మార్క్ చేయడం అనేది ఒక ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుందండి. మనం ఇట్లా చేర్చేసాం, ఇందులో ఈ రోజున డే 3న ఇంత అమౌంట్ వేసాం, డే 10 మనం ఇంత అమౌంట్ వేసామన్న ఒక ఇంట్రెస్టింగ్గా మనకి వెళుతూ ఉంటుందన్నమాట. ఇలాంటి సేవింగ్స్ అనేవి మీరు నేర్చుకోవడం చేయటం అనేది చూడడం అనేది మీ పిల్లలు అనేది చూసారనుకోండి, నిజంగా నాకైతే నేను బంగారం ఫస్ట్ నుంచి కూడా అండి మనం అందరము కూడా మొత్తం అమౌంట్ పెట్టుకొని కొనడం అనేది కష్టం కాబట్టి ఇలా నేను చేయడం స్టార్ట్ చేసి మా అమ్మాయి కూడా అండి మనీ బ్యాంకులు వస్తున్నాయి కదా, ఇప్పుడు వుడ్తో చేసిన మనీ బ్యాంకులు వస్తున్నాయి, అలాంటివి కొని తను కూడా సేవింగ్స్ చేయడం అనేది స్టార్ట్ చేసిందండి. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అందువల్ల మనం ఏదైతే చేస్తున్నామో మన పిల్లలు కూడా అదే ఫాలో అవుతూ ఉంటారు. అలాగా మీరు 3 నెలలకి కూడా మనకి ఎంత అమౌంట్ వస్తుంది అని అంటే నెలకి 4,650 రూపాయల చొప్పున 3 నెలలకి కూడా 13,950 రూపాయలు మనకి చేరుతుందండి. అంటే 3 నెలలకు ఒక్కసారి మనం 1 గ్రామ్ బంగారాన్ని ఇప్పుడున్న టైం పీరియడ్లో మనకు కొనడానికి సాధ్యమవుతుంది. అలాగా 3 నెలలకు ఒకసారి ఒక్కొక్క గ్రామ్ బంగారం కొన్నా కూడా మన పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేసరికి, చిన్న పిల్లలు ఉన్నారు మనకి, వాళ్ళకి తగిన బంగారం అనేది చేర్చి పెట్టాలి అని అనుకున్న వాళ్ళు ఇలా సేవింగ్స్ చేస్తూ చూడండి ఫ్రెండ్స్. నిజంగా మనకి తెలియకుండానే మన ఇంత బంగారాన్ని నేను చేర్చి పెట్టగలిగానా అన్న ఒక ఆలోచన అనేది కూడా మనకు వస్తుందండి. ఒక్కసారి మీరు ఈ రోజే స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. స్టార్ట్ చేశారు అని అంటే ఖచ్చితంగా రాబోయే 3 నెలల్లో మీరు కూడా అస్సలు బంగారం వైపే తిరిగి చూడలేమక్క అని అనుకున్న వాళ్ళు కూడా మీ బంగారం అనేది కొనడం అనేది సాధ్యమవుతుంది. ఇది మీరు ట్రై చేసి నాకు కూడా వర్కౌట్ అయిందా లేదా అనేది నా కమెంట్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. మళ్ళీ మంచి ఇంకో వీళ్ళు మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.